హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజు స్టోరీస్. మళ్ళీ ఒక హెల్దీ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటనుకుంటున్నారా? చూడండి, ఇలాగా మిక్స్డ్ వెజ్జీస్ లీఫ్ వెజిటేబుల్స్తో పులావ్ చేశానండి. ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం నడండి. పాలకూర, మెంతులు కూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా, టమాటా, క్యారెట్, చిల్లీ, ఆనియన్, బాస్మతి రైస్, జీడిపప్పు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక మసాలా సామాన్లకు వస్తే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, షాజీరా, నల్ల యాలకులు, స్టార్ అనాస్, లవంగాలు. నేను ప్రతి వెజిటేబుల్ రైస్ బిర్యానీ ఏం చేసినా సోంపు వేస్తానండి, ఎందుకంటే పిల్లలకి డైజెషన్కి ప్రాబ్లం లేకుండా ఉండడానికి. యాలకులు, జాపత్రి. ముందుగా ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు. ఇక పులావ్ చేయడం స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించి, ఇది 1 పాట్ రెసిపీ అండి, ఒకే పాట్లో చేద్దాము. ఒక బౌల్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేయాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది, ఎందుకంటే గీ వేస్తాం కదా. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేయండి. తర్వాత జీడిపప్పు కూడా వేయాలి. జీడిపప్పు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, చిల్లీస్, అంటే మొత్తం పులావ్ సరిపడే చిల్లీస్ ఇక్కడే వేసేస్తున్నామండి, ఇందులో కారం వేయం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్, టమాటోస్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. టమాటోస్, క్యారెట్స్ ఫ్రై అయినా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 2 స్పూన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఇది సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ దీన్ని వేసుకోండి. వేసుకుని బాగా కలిపి ఫ్రై చేయండి, పచ్చివాసన లేకుండా. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో పాలకూర వేసుకోండి. పాలకూర కొంచెం ఫ్రై చేయాలి. పాలకూరలో విటమిన్ ఏ, సి మరియు కే ఉంటాయండి. ఇంకా కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఉంటాయి. ఇది సైట్ సీయింగ్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎక్కువ పిల్లల్లో అందరిలో కంటి చూపు తగ్గుతుంది కదండి, అది తగ్గకుండా ఉండడానికి పాలకూర చాలా హెల్ప్ చేస్తుంది. అయితే ఇందులో ఫైబర్ కొంచెం తక్కువగా ఉంటుంది. పాలకూర స్కిన్ మరియు హెయిర్ షైనింగ్గా రావడానికి ఉపయోగపడుతుందండి. పాలకూర ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో తోటకూర వేసుకోండి. చూడండి, నేను 3 తోటకూర, పాలకూర, మెంతికూర ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకున్నాను. అంటే ఒక కట్ట తీసుకున్నాను. పాలకూర ఒక కట్ట, మెంతికూర ఒక కట్ట, తోటకూర ఒక కట్ట తీసుకున్నాను. అలాగే తోటకూరలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయండి. ఇది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ని అదుపు చేయడానికి ఉపయోగపడుతుందండి. ఈ తోటకూర బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఇందులో ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు అవసరమైన మినరల్స్ ఉంటాయండి.
అధిక ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. తోటకూర వేగిన తర్వాత ఇందులోంచి వాటర్ వస్తుంది చూడండి. ఆకుకూరలో బాగా వాటర్ కంటెంట్ ఉంటుంది. తర్వాత మెంతికూర వేసుకోండి. మెంతికూర కూడా బాగా ఫ్రై చేయాలి. ఈ మెంతికూర షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుందండి, బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇది అలాగే డైజెషన్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కలిపి పెట్టడం వల్ల పిల్లలకి హెల్త్, అలాగే పెద్దవాళ్ళకి ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతాయి. అలాగే మనకి కూడా స్కిన్ పైన ఉండే మచ్చలు, పింపుల్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. మెంతికూర జ్యూస్ రాసుకున్నా సరే, మెంతికూరలో ఉన్న జ్యూస్ రాసినా సరే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి. అలాగే మెంతికూరలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇది వింటర్లో బాడీ కూల్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు హీట్ అవ్వడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. చూడండి, ఒక 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఆకుకూరలో వాటర్ తగ్గింది, ఆకుకూరలు కూడా ఫ్రై అయ్యాయి. ఇలా ఆకుకూరలన్నీ కలిపి మిక్స్ చేసి వండడం వల్ల డైజెషన్ సిస్టమ్ బెటర్ అవుతుంది. డైట్ చేసే వాళ్ళకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల దీంతో వెయిట్ లాస్ తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఎక్కువసేపు పొట్ట ఫుల్గా ఉంటుంది కదండి. ఆకుకూరలు ఫ్రై అయిన తర్వాత దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి ఒక 1 మినిట్ మిక్స్ చేసి, ఇప్పుడు మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో దానికి బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేయండి. నేను బాస్మతి కాబట్టి 1కి 1.5 వేసాను. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ ఎంత కావాలో చూసుకుని లిడ్ పెట్టి వాటర్ మరగనివ్వండి. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుందండి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. నేను చూసుకున్నాను, నాకు సరిపోయింది. ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి. నేను కొంచెం పెద్ద బౌల్లో చేస్తున్నాను, అలా ఖాళీ ఉంది అనుకోకండి. నేను కొంచెం రైస్ ఐటమ్స్ ఏమైనా సరే ఖాళీగా వండుతాను, ఎందుకంటే కొంచెం విడుతుంది, మెతుకు అంటుకోకుండా విడుతున్నట్టు ఉంటుంది కాబట్టి. రైస్ వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేయండి, కొంచెం విడిపోకుండా మళ్ళీ. ఇప్పుడు లిడ్తో కవర్ చేయండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా 15 మినిట్స్లో అయిపోతుంది. మధ్యలో ఒకసారి మిక్స్ చేయండి. చూడండి వాటర్ కంటెంట్. నేను వాటర్ బాయిల్ అయినప్పుడే ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసానండి. కొంచెం గరం మసాలా కూడా వేసాను. క్లిప్ షూట్ చేయడం మర్చిపోయాను. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది పులావ్. మిక్స్డ్ వెజిటేబుల్స్తోనే కాదండి, ఇలా ఆకుకూరలతో కూడా పులావ్ చేసుకోవచ్చు, హెల్దీ అండ్ టేస్టీగా. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిన హెల్దీ అండ్ టేస్టీ పులావ్. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో దీని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. దీన్ని కుకుంబర్ ఇంకా ఆనియన్ రైతాతో సర్వ్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది.